ఇక్కడ ఒకటే సార్, మీరు ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్న తర్వాత మళ్ళీ 2014 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు జోబులో మనిషి అన్నారు. 19లో జగన్ సర్కార్ అధికారంలోకి రావడానికే ఈయనని ఎలాగైనా పని చేయాలి, ఈయన ఉంటే మనకు కష్టం అన్న అనుకున్నారు ఏమో. కానీ మీ మీద మీ కుమారుడు ఆకాశం ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్టు దాని తరపున ఇజ్రాయెల్ నుంచి ఫోన్ టాపింగ్ పరికరాలు తెచ్చి దాంట్లో మీ కొడుకుని బినామీగా పెట్టి అవన్నీ కొనుగోలు చేశారు. ఇది అంత క్రైమ్, ఇది ఒక పెద్ద క్రైమ్ అనేసి వాళ్ళు వచ్చిన వెంటనే మిమ్మల్ని విధుల నుంచి సస్పెండ్ చేశారు. మీరు కోర్టుకు వెళ్ళడము, మళ్ళీ వీళ్ళు ఏదో ఒకటి పెట్టడం, మళ్ళీ సస్పెన్షన్. ఆఖరికి చివరి రోజు మీకు ఉద్యోగ విరమణ చేసే అవకాశం ఇచ్చారు కదా. ఇంత స్ట్రగుల్స్ పడ్డారు, ఇంత ఇబ్బందులు పడ్డారు. అసలు చివరి చెప్పాలంటే చాలా బాధ. అసలుకి ఏబి వెంకటేశ్వరరావు గారు అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు లేరు. అలాంటి ఏబిబి వెంకటేశ్వర గారు ఉద్యోగ విరమణ చేసే సమయంలో ఒక ద్వారకా తిరుమలరావు గారు తప్పితే ఏ ఒక్కరు కూడా వచ్చిన పాపాన పోలేదు. అంత పేలవంగా, అంత బేలగా సాగింది ఆ కార్యక్రమం. అసలు బాధ అవుతుంది. ఇంత పడిన వెంకటేశ్వరరావు గారికి మరి చంద్రబాబు నాయుడు గారితో ఇబ్బంది అంటే పెద్దబాబుతో ఇబ్బంది వచ్చిందా, చిన్నబాబుతో ఇబ్బంది వచ్చిందా, ఏ ఇబ్బంది వచ్చిందని పార్టీ పెడుతున్నాడు? ఆయన లక్ష్యం ఏంటి అనేది అర్థం కావడం లేదు. నాకు ఎవరితోనూ ఇబ్బంది రాలేదండి. నాలో ఉన్నటువంటి అసంతృప్తే నన్ను మోటివేట్ చేస్తుంది. అసంతృప్తి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలన వ్యవహారాలు కానివ్వండి, రాజకీయాల వ్యవహారాలు కానివ్వండి, దాని మీద నాకు అసంతృప్తి ఉంది. అసంతృప్తి నుంచి వచ్చిన మోటివేషన్ ఇవన్నీ చేయడం కోసం. ఓకే సార్. సో అంతే తప్ప ఎవరి మీదో కోపంతోనో లేకపోతే ఎవరి మీదో అలిగి కాదు. అంటే పెద్దబాబు గారు కానీ చిన్నబాబు గారు దూరం పెట్టారు, సమస్య లేదు. ఓకే సార్. అంటే వైసీపీ నాయకులు ఒకటే అంటారు సార్, మా జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి అండి, దేవుళ్ళ లాంటి వ్యక్తి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ పరికరాల కేసు, అంత పెద్ద కేసు ఉన్నా కూడా మంచి మనసుతో పెద్ద మనసు చేసుకొని చివరి రోజు ఆయనకు పోస్టింగ్ ఇచ్చి ఉద్యోగ విరమణ చేసే అవకాశం ఇచ్చారు. అలాంటి దేవుడు మా వ్యక్తి అంటారు. మీరేమంటారు సార్? కాదులేండి, ఆయన ఇవ్వలేదులే. ఆ రోజున ఆయన యాక్చువల్గా ఏదో ఫారెన్ టూర్లో ఉన్నాడు. ఆయన లేడు ఇక్కడ. ఫోన్లో అంతా అది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగింది కూడా ఫారెన్లో ఉన్నప్పుడు, ఆయన లండన్లో ఉన్నప్పుడు సార్. మరి ఆయనకు సంబంధం లేదంటారా? ఉందో లేదో కూడా నాకు తెలియదు. కానీ బట్ ఏమైందంటే 31వ తారీఖున నేను రిటైర్ అవుతున్నానంటే 30వ తారీఖు ఉదయం హైకోర్టు నుంచి ఫైనల్గా ఆర్డర్ వచ్చింది సార్. లేదు, క్యాట్ ఆర్డర్ని మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని అన్నట్టు అన్న ఉద్దేశంతో సార్. సో దాంతో వాళ్ళకి ఇంక ఇవ్వక తప్పలా సార్. అది కూడా నేను కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కోర్టు ఆర్డర్ కాపీ తీసుకుని వెళ్ళి చీఫ్ సెక్రటరీకి ఇచ్చా సార్. ఇస్తే చాలా బ్యూరోక్రాటిక్గా చూస్తాము, వీ విల్ లుక్ ఇన్ టు దిస్ అన్నాడు. మంచిది, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, కోర్టు ఆర్డర్ అయితే అది. నువ్వు అది పాటించకపోతే మర్నాడో మూడో నాడో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసుకునేవాడిని. ఓకే సార్. సో ఇక మర్నాడు పొద్దున దాని మీద డెసిషన్ తీసుకున్నారు. అప్పటికప్పుడు ఏదో పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు. నేను యూనిఫామ్ దుమ్ము దులుపుకుని పోయి సంతకం పెట్టి మళ్ళా రిటైర్మెంట్ సంతకం కూడా పెట్టి ఇంటికి వచ్చాను. ఎంతో గొప్పగా జరగాలి మీ ఉద్యోగ విరమణ అనేది. ఒక సీనియర్ ఐపీఎస్ మీరు చాలా మంది రిటైర్ అవుతుంటారండి. అందరికీ గజారోహణం చేయమంటారా ఏంటి? సార్, ఒక ఇంటెలిజెన్స్ డీజీ, పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చేసి గౌరవ లాంఛనాలతో మీ ఇంటెలిజెన్స్ డీజీ అండి. 5 ఏళ్ల కింద ఇంటెలిజెన్స్ డీజీ గొప్ప సార్. మీరు ఆ తర్వాత మీరు గవర్నమెంట్ మారిన తర్వాత అంటే 2019 నాటికి మీకు అటు చేసి ఏసీబీ డీజీగా చేశారు. ఎలక్షన్ కమిషన్ నుంచి మిమ్మల్ని అది కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి మిమ్మల్ని తప్పించి ఎలాగైనా ఎన్నికల సమయానికి మీరు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చాలా జీవోలు ఇచ్చేసి ఉద్యోగం జీవో ఇవ్వకపోతే అందుబాటులో ఉండకుండా పోతామా? ఎక్కడికి పారిపోతాం? అదేం కాదు, దానికి సంబంధం లేదు. ఎలక్షన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత పోస్టింగ్లు ఇచ్చుకోవడం అనేది మామూలే. ఎందుకంటే అప్పుడు మనకి మీకు గుర్తుందో లేదో దాదాపు 1.5-2 నెలల పాటు మనకి రిజల్ట్స్ రావడానికి టైం ఉండింది సార్. సో 1.5 పాటు ఖాళీగా పెట్టడం ఉంది, కానీ ఏదో ఒక ఉద్యోగం జీవో ఇచ్చి కూర్చోబెట్టారు. ఒక చిన్న విషయంలోనే అంటే అది జరిగిందా లేదా నాకు తెలియదు, విచారణ బయటపడాలి. ఫోన్ ట్యాపింగ్ పరికరాల కొనుగోలు మీ కుమారుడి కంపెనీ అది ఇదని అది అంత పని చేశారు. బయటకు వచ్చిన మీరు ఉద్యోగ విరమణ చేసేసారు. అడిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నరరూప రాక్షసున్నారు అది ఇదని చాలా పెద్దది చేసేసారు. ఒక స్కిల్ కేసులోనే జరిగిందో లేదో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల పాటు జైల్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అనుకుంటున్న, మీరు చెప్పినట్టు సైకో ముఖ్యమంత్రి, ఆ రోజు మీరు చెప్పిన సైకో ముఖ్యమంత్రి, ఆ సైకో ముఖ్యమంత్రి మళ్ళీ 29లో ఒకవేళ మీ టైం బాగోలేకనో ఏమో మళ్ళా ముఖ్యమంత్రి అయితే ఏంటి సార్ మీ పరిస్థితి? నా టైం కాదు, రాష్ట్రం టైం బాగోపోతే అవుతాడు ఆయన ముఖ్యమంత్రి. కాదు సార్, మీ మీద కక్ష ఉంటుందంట సార్. అసలు అయిన నాడు రాష్ట్రం పరిస్థితి తలుచుకుంటే భయపడాలి, కానీ నా పరిస్థితి గురించి తలుచుకుని నేను ఎప్పుడు భయపడను. నాకేమవుతుంది సార్? మీరు నన్ను ఏం చేస్తారు?
ఏం చేస్తారండి చెప్పండి మీరే సర్వీసెస్ లో ఉన్నప్పుడే కేసులు పెట్టారు, ఇప్పుడు అవును. ఉద్యోగ విరమణ అవును, చేశారు, ఏం చేస్తారు? ఆయన సైకో అది ఇది అన్నారు మీరు. అవునండి ఏం చేస్తారు చెప్పండి. నాకు రాష్ట్రం ఏమైపోతుందో అని ఊహించుకుంటే భయం వేస్తుంది తప్ప నాకేదో అయిపోతుందన్న భయం నాకు ఏనాడు లేదు, ఆనాడు లేదు, ఇవాళ లేదు, రేపు ఉండదు. రాదంటారు సార్ 2029లో వైసీపీ మళ్ళీ అధికారంలోకి? ఎట్టి పరిస్థితుల్లో రాకుండా చేయడం కోసమే ప్రయత్నం చేస్తున్నాం. అంటే వ్యతిరేక ఓటు చీల్చకుండా ఉండటానికి చంద్రబాబు గారి యొక్క ఆలోచనలోంచి పుట్టిందే ఈ ఏబి వెంకటేశ్వరరావు గారి పార్టీ అనుకోవచ్చా? ఇవన్నీ అనాలిసిస్లు చాలా మంది చేస్తుంటారులేండి. సార్ తెలుగుదేశం ఓటు చీల్చడానికి ఈ పిచ్చి పిచ్చి ఆశలని వేస్తున్నావా అని అడిగేవాళ్ళు ఉన్నారు. సార్ సో మీరేమో ఆయనే పంపించాడని అంటారు. సో ఇవన్నీ ఊరికే చెట్టు కింద కూర్చుని అనాలిసిస్ చేయడానికి రాకుండా చేయడానికి ఈ పార్టీ అంటున్నారంటే మీరు అవేం వాస్తవాలు కావని చెప్తున్నా. నా నిర్ణయాలు నా సొంతం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వస్తే పెద్ద ఎత్తున జనం పొలోమన చేస్తున్నారు, అసలు ఆహా ఓహో అంటున్నారు సార్. మరి అయిపోయి అది ఇది అనేసి ముఖ్యమంత్రి సీఎం 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 అని అరుస్తున్నారు. అసలుకి మన హైదరాబాద్కి వస్తే ఏంటి ఫాలోయింగ్, ఒకవైపు కేటీఆర్, ఒకవైపు జగన్ గారి ఫ్లెక్సీలతో ఓహోహో దద్దరిల్లిపోయింది. నాంపల్లి సిబిఐ కోర్టుకు వచ్చినప్పుడు ఆయన మీరే అన్నారు కదండి ఇందాక, అంగబలం అర్థబలం పుష్కలంగా ఉన్నవాళ్ళు వాళ్ళకి రాక ఎవరికి వస్తారు, మీకు నాకు వస్తారా?